నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వంశీ. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం వెయిట్ లాస్. ప్రతి ఒక్కళ్ళు కూడా వెయిట్ లాస్ గురించి జిమ్‌కి వెళ్తూ జిమ్ అనేది చాలా ముఖ్యమైన విషయం. మనకి ఆరోగ్యకరంగా కూడా ఉంటది. బట్ వెయిట్ లాస్ కోసం తినటం మానేసి రకరకాల ఏదో చెప్తూ, ఏదో చేస్తూ పెద్ద సమస్యలా మారిపోయింది. వెయిట్ లాస్ తగ్గడం కోసం ఆపరేషన్స్ చేపించుకునే వరకు వెళ్తున్నారు. ఎందుకంటే వెయిట్ మోయలేక నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అసలు వెయిట్ లాస్ తగ్గడానికి మా దగ్గర సింపుల్ చిట్కా ఉందని చెప్తున్నారు సిద్ధ వైద్యంలో. ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నమస్కారం సార్. నమస్తే. ఈ వెయిట్ లాస్ అనేది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు తినే ఫుడ్ వల్ల బర్గర్స్ లేకపోతే రకరకాల ఈ ఫుడ్ వల్ల వెయిట్ లాస్ పెరిగేసి తగ్గిపోవాలనుకుంటూ ఉన్నారు. వాళ్ళకి సిద్ధ వైద్యంలో ముఖ్యంగా చిన్న చిట్కా అని చెప్పారు. సో నేను కూడా ఈ ట్రస్ట్ గురించి వినటం జరుగుతుంది. సో చిన్న రెమెడీ చెప్తారా మాకు? సిద్ధమూలికా వైద్యంలో ఈ స్థూలకాయము అనేది ఏదైతే ఉందో ముఖ్యంగా దీని యొక్క మూలం చిన్న మెదడులో ఉంటుంది. ఈ చిన్న మెదడులో కొన్ని రకాల మాంస పొరలే కానివ్వండి, లేకుంటే విషోప ద్రవాలు కానివ్వండి, వాళ్ళల్లో ఉంటాయి ఈ చిన్న మెదడులో. కాకపోతే ఇది ఏ కంప్యూటర్కు ఏ ఏ ఎక్స్రేకు కనిపించవు. వీటి కారణంగానే ఎక్కువ శాతం ఈ స్థూలకాయం అనేది వస్తుంది. కానీ ఇది చూడటానికి ఇబ్బందికరమైందే, రెండోది తగ్గించుకోవడానికి కూడా అత్యంత కష్టమైనటువంటి విషయమే. కొన్ని ఇప్పుడున్న ఆధునిక వైద్యంలో వాస్తవంగా దానికి మందే లేదు. ఆయుర్వేదంలో కానీ సిద్ధ వైద్యంలో కానీ ఈ స్థూలకాయాన్ని తగ్గించుకోవటానికి ఆహార విహారాల నియమాలు సక్రమంగా పాటించే వాళ్లకు ఒక నెలలో పరిచేంతటి మార్పును తగ్గించే శక్తి మాకుంది. ఆ మందులు మా ట్రస్ట్ ద్వారా ఇస్తున్నాం, ఉన్నాయి. అంటే వీళ్ళు ఇంకొక రకంగా ఏంటంటే ఫుడ్ వల్లనే ఎక్కువగా ఇవి వస్తూ ఉంటాయా? ఫుడ్ ఓన్లీ ఫుడ్ కూడా అంటే లావ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఫుడ్ పూర్తిగా మానేస్తున్నారు. పొద్దున్న తింటాం, నైట్ ఏదో ఒక ఫుడ్ తినడం మానేసి కొంచెం తిని దానివల్ల కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు కదా చాలా మంది. సమస్యకు పరిష్కారం ఏందనేది ఆలోచించాలి. ఆహారం బంద్ చేస్తే తూకం తగ్గడం అనేది అది అన్నిటికంటే ఎక్కువ మూర్ఖమైనటువంటి ఆలోచన అంటారు దాని తెలుగులో. కానీ తప్పది. ఆహారం సంపూర్ణంగా తింటూ బరువును తగ్గించుకునేటువంటి క్రియలు ఎన్నో ఉన్నాయి. వాటికి తప్పకుండా ఔషధంతో తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఆహారాన్ని నేను నిలువ చేస్తా అనేది మాట అబద్ధం. కాకపోతే మాంసం అనేది మాంసాన్ని పెంచుతుంది. ఈ మందులు వాడేటప్పుడు మా దగ్గర మాంసాహారాన్ని బంద్ చేయాలి. మాంసాహారం కానీ, కోడిగుడ్లు కానీ, చేపలు కానీ ఇది బంద్ చేసి సాత్విక ఆహారం తింటూ మందులు కాక వాడితే ఎటువంటిదైనా తగ్గిపోద్ది. ఇది యూత్కి ఒక మాట చెప్పాలంటే అప్పుడున్న జనరేషన్కి వేరు, ఇప్పుడున్న జనరేషన్కి చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు ఒక మాటలో? యువకులకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈనాడు ఐస్ క్రీమ్స్ కానీ, ఐస్ సంబంధించిన చల్లటి పదార్థాలు కానీ, 24 గంటలు చల్లటి నీళ్లు తాగటం కానీ, తర్వాత ఈ ఫాస్ట్ ఫుడ్స్ అనేవి కూడా ఈనాడు తినే సంఖ్య పెరిగిపోయింది. బజార్లలో సర్వసాధారణంగా కూరగాయల దుకాణాలు వెలిసినట్టుగానే బిర్యానీ పాయింట్లు వెలిసినాయి. ఇవన్నీ ఆహార నియమాలు సక్రమంగా పాటిస్తూ మందులు వాడి శుద్ధ సాత్విక ఆహారం కాక వాడితే తప్పకుండా వాళ్ళను ఒక నెల రోజుల్లో 70% తగ్గించేటువంటి మందులు మా సిద్ధ వైద్యంలో ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.